నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ నేను శ్రీలత ఇక డీటెయిల్స్ చూస్తే ఇంగ్లీష్ రానంత మాత్రాన పోయేదేమీ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జర్మనీ, జపాన్, చైనా దేశాలకు ఇంగ్లీష్ రాదని అయినా అవి ప్రపంచాన్ని ఏలుతున్నాయన్నారు. తనకు సైతం ఇంగ్లీష్ రాదని కానీ 2 ఏళ్ల నుంచి మంచిగా పరిపాలన అందిస్తున్నానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. జర్మన్ కు జపాన్ కు చైనాకి ఇంగ్లీష్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు. కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు. 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు వాడు నా అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వానికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి. అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ళ నుంచి మీరే చూశారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని.